బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. మంత్రులతో సీఎం చంద్రబాబు విడిగా సమావేశమయ్యారు. జూలై 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఆ సమావేశాల్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అటు పింఛన్ల పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జూలై 1 నుంచి పెంచిన పింఛన్లు అమలు చేయనుంది. ప్రస్తుతం ఉన్న 3000 పింఛన్ వచ్చే నెల నుంచి 4000 రూపాయలు ఇవ్వనుంది. ఏప్రిల్ 3 నుంచి బకాయిలుగా ఉన్న 3000 ప్రభుత్వం వచ్చే నెలలో ఒకేసారి చెల్లించనుంది. ప్రభుత్వ నిర్ణయంతో 65 లక్షల మంది పింఛన్దారులకు లబ్ధి చేకూరబోతోంది. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. మంత్రులతో సీఎం చంద్రబాబు విడిగా సమావేశమయ్యారు. ఇక జూలై 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఆ సమావేశాల్లోనే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. అటు పింఛన్ల పెంపునకు కేబినెట్ ఆమోదం తెలియజేసింది. జూలై 1 నుంచి పెంచిన పింఛన్లు అమలు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 3000 పింఛన్ వచ్చే నెల నుంచి 4000 రూపాయలుగా ఇవ్వనున్నారు. ఏప్రిల్ నుంచి బకాయిలుగా ఉన్న 3000 ప్రభుత్వం వచ్చే నెలలో ఒకేసారి చెల్లించనుంది. ప్రభుత్వ నిర్ణయంతో 65 లక్షల మంది పింఛన్దారులకు లబ్ధి చేకూరనుంది. రైట్గా ఏపీ కేబినెట్ సమావేశాలైతే ముగిశాయి. మంత్రులతో సీఎం చంద్రబాబు విడిగా సమావేశమయ్యారు. జూలై 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఆ సమావేశాల్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తోంది. అటు పింఛన్ల పెంపునకు కేబినెట్ ఆమోదం కూడా తెలియజేసింది. జూలై 1 నుంచి పెంచిన పింఛన్లు అమలు చేయబోతున్నారు. ప్రస్తుతం ఉన్న 3000 పింఛన్ వచ్చే నెల నుంచి 4000 రూపాయలుగా ఇవ్వనున్నారు. ఏప్రిల్ నుంచి బకాయిలుగా ఉన్న 3000 ప్రభుత్వం వచ్చే నెలలో ఒకేసారి చెల్లించనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, ఏపీ కేబినెట్ సమావేశాలు ముగిసినట్లుగా తెలుస్తోంది. ఈ కేబినెట్ సమావేశాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? మొత్తం మీద చూసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి క్యాబినెట్ ఈరోజు కొనసాగింది. దాదాపుగా 2 గంటల పైగా కూడా కొనసాగిన క్యాబినెట్ భేటీలో అనేక కీలకమైన అంశాలకు సంబంధించి కూడా క్యాబినెట్ విస్తృతంగా చర్చించింది. ప్రధానంగా ఏదైతే గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన సమయంలో 5 హామీలకు సంబంధించి సంతకాలు పెట్టాడో ఆ 5 హామీలతో పాటు విజయవాడలో ఉన్న వైఎస్ఆర్ విశ్వవిద్యాలయం సంబంధించి కూడా దాన్ని ఎన్టీఆర్ హెల్త్ విశ్వవిద్యాలయంగా మార్పుతో కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే వృద్ధుల పెన్షన్కి సంబంధించి 3000 రూపాయలని 4000 పెంచుతూ ల్యాండ్ టైటిల్ యాక్ట్, అలాగే అన్నా క్యాంటీన్లు, అలాగే మెగా డిఎస్సి, అలాగే స్కిల్ సైన్స్కు సంబంధించి 5 హామీలకు సంబంధించి చంద్రబాబు సంతకం చేసినట్టు తెలుస్తూ ఆ క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపినట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా ఎన్టీఆర్ హెల్త్ విశ్వవిద్యాలయానికి కూడా పేరు మార్చారు. అలాగే రాష్ట్రంలో అనేక అంశాలకు సంబంధించి కూడా ప్రస్తుతం క్యాబినెట్ అయితే ముగిసింది. అధికారులంతా కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. మంత్రులతో చంద్రబాబు మాట్లాడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అలాగే కొత్తగా 17 మంది మంత్రులు మొదటిసారిగా మంత్రి హోదాలో రావటం, వారి గతంలో మంత్రివర్గంలో పనిచేసిన అనుభవం లేకపోవడంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి ఏ శాఖలకు సంబంధించిన ఎటువంటి అధికారులను నియమించుకోవాలి, ఓఎస్డీలు, పిఏలు, పిఎస్లుగా ఎవరిని నియమించుకోవాలి అనే దానికి సంబంధించి, అలాగే ఒక అంశం వచ్చినప్పుడు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. అలాగే లిక్కరు ఇసుకకు సంబంధించి కూడా ఖచ్చితంగా క్యాబినెట్ సబ్ కమిటీ వేసి వీటిపై విచారణ చేపట్టాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అక్రమాలకు సంబంధించి కూడా సమగ్రమైన దర్యాప్తుకి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేయాలని చెప్పి కూడా ప్రస్తుతం మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. దీని ద్వారా 6 మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంట్లో ప్రధానంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు మరికొంతమంది మంత్రులు దీంట్లో కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది. సో వీళ్ళతో పాటుగా ఆయా శాఖలకు సంబంధించిన ఎవరైతే మంత్రులు ఉంటారో ఆ మంత్రులని అదనంగా చేర్చుకుంటూ ఆయా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే 5 రకాల హామీలకు సంబంధించి కూడా అమలు చేస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా క్యాబినెట్లో చర్చించారు. మరొక అంశానికి సంబంధించి కూడా గత ప్రభుత్వానికి సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు బడ్జెట్ పెట్టలేదు, కేవలం ఓటాన్ బడ్జెట్ మాత్రమే
ప్రవేశపెట్టారు. పూర్తి స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టలేదు కాబట్టి జూలై 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు 10 నుంచి 12 రోజుల పాటు నిర్వహించాలని చెప్పి కూడా కేబినెట్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ సమావేశాల్లో జూలై 2వ వారం నుంచి జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ని ప్రవేశపెట్టడంతో పాటు ఏదైతే 8 శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలు విడుదల చేయాలని చెప్పి కేబినెట్ నిర్ణయం తీసుకుందో ఆ 8 శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలు అసెంబ్లీ వేదికగా ప్రతిరోజు 2 శ్వేతపత్రాలని విడుదల చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి 2 రోజుల తర్వాత రేపు శుక్రవారం నుంచి కానీ లేకపోతే సోమవారం నుంచి కానీ రోజుకొక శ్వేతపత్రం ఆయా శాఖ అధికారులు విడుదల చేస్తే ఏ రకంగా ఉంటుంది, లేకపోతే అసెంబ్లీలో విడుదల చేస్తే ఏ రకంగా ఉంటుంది అనే దానికి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తాం. దానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే రాలేదు. కానీ 8 శాఖలకు సంబంధించి కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దాంతోపాటుగా వివిధ శాఖలకు సంబంధించి గతంలో జరిగిన అవినీతి అక్రమాలు వాటిని వెలికి తీసే విధంగా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా కేబినెట్లో చర్చించారు. తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలకు సంబంధించి కూల్చివేత నోటీసులు ఇస్తున్న అంశాన్ని కూడా కేబినెట్లో చర్చకు వచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా అనుమతులు లేకుండా ఏ రకంగా నిర్మిస్తారు, అనుమతులు లేనప్పుడు ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ కూడా చంద్రబాబు మంత్రివర్గాన్ని సూచనప్రాయంగా అడిగినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఆ పార్టీ కార్యాలయాల కోసం నిర్మాణం చేపడుతున్నప్పుడు పూర్తి స్థాయిలో అక్కడ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ అధికారుల అనుమతి తీసుకునే నిర్మాణాలు చేపడతారు. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం చేతిలో ప్రభుత్వం ఉంది, అధికారం ఉందని ఏకైక ధ్యేయంతో రాష్ట్రంలో 26 పార్టీ కార్యాలయాల నిర్మాణం చేపడుతున్న ఒక్క కార్యాలయానికి కేవలం ఒకే ఒక్క కార్యాలయానికి ప్రకాశం జిల్లా ఒంగోలు కార్యాలయానికి మినహా ఏ కార్యాలయానికి కూడా అనుమతి తీసుకోలేదు. సో అనుమతి తీసుకోకుండా ఏ రకంగా వీటిని మనం ప్రోత్సహించాలి అనే అంశం కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తాం. ఇప్పటికే అనేక కార్యాలయాలకు సంబంధించి నోటీసులు ఇవ్వటం, నోటీసులు అందజేయటం జరిగింది. కొన్ని చోట్ల కూల్చివేస్తామంటూ కూడా అధికారులు నోటీసులు జారీ చేశారు. సో మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కేబినెట్లో పలు కీలకమైన అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కేవలం మంత్రులతో మాత్రమే చంద్రబాబు మాట్లాడుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. శివ, అదేవిధంగా పెన్షన్కి సంబంధించి కూడా చాలా మంది లబ్ధిదారులు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఏప్రిల్ నుంచి కూడా బకాయిలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు పెంచిన 4,000 జూలై నుంచి అమల్లోకి వస్తాయి అంటున్నారు. అంటే ఇవి 4,000 అటు ఏప్రిల్ నుంచి బకాయిలుగా ఉన్నవి 3,000, అంటే మొత్తం కలిపి 7,000 లబ్ధిదారులకు వచ్చే అవకాశం ఉందా? జూలై 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 64 లక్షల మంది పెన్షన్దారులకి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకి గత ప్రభుత్వం 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉంది. ఆ 3,000 రూపాయలకి అదనంగా 1,000 రూపాయలు, అంటే ఏప్రిల్ నెల 1,000, మే నెల 1,000, జూన్ 1,000, 3,000 రూపాయలు, జూలై నెలలో ఇవ్వబోతున్న 4,000 కలిపి మొత్తం 7,000 రూపాయల పెన్షన్ని జూలై 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలా, లేకపోతే వేరే రకంగా ఏదైనా తీసుకొని ప్రయత్నాలు చేయాలా, లేకపోతే ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు అధికారుల ద్వారా పంపిణీ చేయాలా అనే దానికి సంబంధించి కూడా కొంత తర్జన భర్జన పడుతున్నారు. ఎందుకంటే చాలా చోట్ల వాలంటీర్లు రాజీనామా చేయటం, మరికొన్ని చోట్ల వాలంటీర్లు భర్తీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం, అలాగే వాలంటీర్లుగా పాత వారిని కొనసాగించాలా లేకపోతే అక్కడ కొత్త వారిని నియమించాలా, అక్కడ ఎంతమంది అవసరం అవుతారు ఏంటి అనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం వద్ద పూర్తి స్థాయిలో డేటా లేదు. కాబట్టి సో ఈ 2-3 రోజుల్లో డేటా వచ్చి సమగ్రమైన వివరాలు కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా వచ్చే నెల అంటే జూలై 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అవ్వాతాతల పెన్షన్ని 64 లక్షల మందికి వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలనేది కూడా సర్కార్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మరి దానికి సంబంధించి కూడా 1-2 రోజుల్లోనే పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. శివ, అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలలోనే బడ్జెట్ సమావేశాలు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే ఈ బడ్జెట్ ఈసారి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి, ఎక్కువగా ఏ విషయాలపైన ఫోకస్ చేసే అవకాశం ఉంది? అయితే మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ గతంలో ఏదైతే గత మార్చిలో ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ సంబంధించి అప్పటి ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. పూర్తిస్థాయి బడ్జెట్ని జూలై 2వ వారంలో జరగబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో దాంట్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అదే అంశాన్ని కూడా కొద్దిసేపు క్రితం కేబినెట్ భేటీలో కూడా చర్చించినట్టు తెలుస్తుంది. సో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ ఏదైతే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చామో ఆ హామీలన్నింటినీ అమలు చేయటమే లక్ష్యంగా బడ్జెట్లో అనేకమైన కీలక అంశాలు, ముఖ్యంగా ఈసారి బడ్జెట్లో 3 అంశాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1 పోలవరం, 2 రాజధాని, 3 విద్య వైద్యం,
అలాగే వ్యవసాయం ఈ అంశాలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే విద్యా వైద్యం కామన్గా అయిపోతుంది. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పోలవరం అలాగే అమరావతి రెండు కూడా చంద్రబాబు చాలా రెండు కళ్ళగా భావించి వాటిపై ఎక్కువగా ఫోకస్ చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఈ టర్మ్లోనే కేబినెట్ ఈ ప్రభుత్వ హాయంలో అంటే 2027 చివరి నాటికి అమరావతిని పోలవరం ప్రాజెక్టు రెండు ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇప్పటికే కేంద్రంలో భాగస్వామ్యం, రాష్ట్రంలో ఎన్డీఏ భాగస్వామ్యం నేపథ్యంలో కేంద్రం నుంచి ఉదారంగా నిధులు తీసుకొని వచ్చి ఖచ్చితంగా రాజధాని పోలవరాన్ని పూర్తి చేయాలనేది చంద్రబాబు ఆలోచన కనిపిస్తూ ఉంది. రాజధాని మొదటి ఫేజ్ను అయితే మాత్రం 27 జూన్ జూలై నాటికి పూర్తి చేయాలనేది తెలుగుదేశం ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తూ ఉంది. సో వాటికి సంబంధించి మిగిలిన కేటాయింపులు అంటే గత ప్రభుత్వానికి భిన్నంగా గత ప్రభుత్వంలో ప్రతి శాఖకు సంబంధించిన నిధులన్నింటినీ కూడా డైవర్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఈసారి అట్లా డైవర్ట్ చేయకుండా ఆయా శాఖలకు సంబంధించిన నిధులని ఆయా శాఖలకే కేటాయించాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సప్లాన్ నిధులు కానీ 13th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన నిధులు కానీ అన్ని రకాల నిధులను కూడా కేవలం ప్రభుత్వం కొన్నిటికి మాత్రమే కేటాయించింది. అన్ని రకాల నిధులను డైవర్ట్ చేసుకున్న పరిస్థితి కూడా కనిపించింది. తాజాగా 4 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ చేసిన సమీక్షలో కూడా పంచాయతీరాజ్కు సంబంధించి సమీక్ష జరుపుతున్నప్పుడు గ్రామాభివృద్ధి పంచాయతీకి సంబంధించి కూడా నిధులు లేవని చెప్పి ఆ శాఖ అధికారులు చెప్పారు. దానిపై పవన్ కళ్యాణ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులన్నీ కూడా డైవర్ట్ అయినట్లు కూడా ఆయన చెప్పాడు. సో ఎందుకు డైవర్ట్ అవ్వాల్సింది వచ్చింది కూడా ఆయన అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వివరాలు ఇవ్వమని కూడా ఆదేశాలు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో భవిష్యత్తులో అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఏ శాఖకు సంబంధించిన నిధులు ఆ శాఖనే కేటాయించే విధంగా కార్యాచరణ తీసుకోవడంతో పాటు పలు కీలకమైన శాఖలకి బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.